అలా సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు. పరమాత్మ స్వరూపులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, వంశీ సార్‌కి నా ఆత్మ ప్రణామాలు. గురువుగా నా వెన్నంటూ ఉండి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నన్ను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్న హైమ మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ క్లాస్ వింటున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఎంతో శ్రద్ధగా వింటున్న మీకు నా కృతజ్ఞతలు. గత వారం మనము మానస బోధ పార్ట్ 1 తెలుసుకున్నాం గదా మాస్టర్స్. మరి ఈ వారం పార్ట్ 2 స్టార్ట్ చేసుకునే ముందు ఒకసారి శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారికి పాదపద్మాలకు నమస్కారం సమర్పిస్తూ మొదలు పెడదాము. గత వారం మనము 10 శ్లోకాలు నేర్చుకున్నాము. ఆ 10 శ్లోకాలు ఒకసారి రివైండ్ చేసుకుని మనం ఈ వారం శ్లోకాల గురించి తెలుసుకుందాం. సంసార కోపమున దిక్కుతోచకయుండి విలపించుటేలకో మనసా, గురుపాదమును బట్టి తత్వము తెలుసుకొని తప్పించుకోవోయి మనసా. ఇన్ని జన్మల నుండి బంధము తొలగక దుఃఖించుచున్నావు మనసా, నరజన్మమందున జ్ఞానము నార్జించి తాపము బాపుకో మనసా. సంసారమందలి అల్ప సుఖమును చూచి మురిసిపోవగనేల మనసా, ఆనందముగ తోచు విషయ భోగములన్నీ మున్నాళ్ళ ముచ్చటే మనసా. దారుణంబైనట్టి సంసార వ్యాధిని పోగొట్టుకోబోయి మనసా, పుట్టి చచ్చుట ఎందు పురుషార్థమేమియో బాగుగా యోచించు మనసా. రామ రామాయనుచు నిరతమ్ము మదిలోన స్మరణ చేయుమోయి మనసా, పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనసా. కోటికిని పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిన నేని మనసా, దాన ధర్మము లేక దాచిన సొమ్మంత పరుల పాలైపోవు మనసా. జగతిలోనున్నట్టి దేహములన్నీయు నీ యొక్క రూపాలే మనసా, సత్యము తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగలిగి ఉండుము మనసా. రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకుము మనసా, ధర్మ కార్యాలను దైవ కార్యాలను విను వెంటనే చేయి మనసా. జడమైన దేహం జడమైన చిత్తము నిస్వరూపము కాదు మనసా, సచ్చితానందమగు ఆత్మయే యగు నీకు, సచ్చితానందమగు ఆత్మయే నీవని బాగుగా తెలుసుకో మనసా. చావు పుట్టుకలన్నీ పాంచభౌతికమైన దేహానికే గాని మనసా, నిత్య శుద్ధంబైన ఆత్మయే యగు నీకు జన్మాదులే లేవు మనసా. అవి గత వారం మనం నేర్చుకున్న శ్లోకాలు మాస్టర్స్. ఇప్పుడు మిగతా ఒక 10 శ్లోకాలకి మనం జ్ఞానార్థం తెలుసుకుందాం. కనుపించునది ఎంత కాలగర్భమునందు నాశమునందును మనసా, నాశమేమియు లేని బ్రహ్మమే నీవని త్వరితముగా తెలుసుకో మనసా. విశ్వమందెల్లడల ఆత్మ ఒక్కటే గాని రెండవది లేదోయి మనసా, నీకంటే వేరుగా మరి ఒకటి లేదని తెలిసి ధైర్యమునుందు మనసా. ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతీదీ కూడా ఏదో ఒక రోజు అంటే
మనము ఎన్నో యుగాల నుంచి చూస్తున్నాం కదా! ఫస్టు హ్మ్. ద్వాపర యుగము, త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగము, త్రేతాయుగము, తర్వాత కలియుగము ఇన్ని యుగాలొచ్చినియి కదా! ఇన్ని యుగాల్లో కూడా ఏది కూడా కాలాన్ని అంటిపెట్టుకొని అలా ఉండిపోయి లేదు. కాలగర్భంలో ఒకరోజు ప్రతి యుగము కూడా కాలంలో కలిసిపోయింది. ప్రతి యుగంలో కూడా పరమాత్మ ఉద్భవించి మనకి ఆయన జ్ఞానాన్ని ఇస్తూనే ఉన్నారు. అలా జ్ఞానాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతో ధన్యులు అయ్యారు. అలా అప్పుడు పట్టుకోలేని వాళ్ళము మనం మళ్ళీ జన్మించి, మళ్ళీ పుట్టి, మళ్ళీ జ్ఞానాన్ని ఆర్జించడం కోసం ఇలా భూమి మీదకి వస్తూనే ఉన్నాము. అంటే ఎన్ని యుగాలు గడిచిపోయినా ఏది ఈ కాలగర్భంలో నిలిచిపోయి లేదు. అంటే మరి ఏది శాశ్వతం? ఏది శాశ్వతమైనది అంటే అస్సలు నాశనమేమీ లేని బ్రహ్మమే శాశ్వతము అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే దీనికి ఒక కథ చెప్పుకుందాం మనం ఇక్కడ. ఒకసారి ఒక ఊర్లో ఒక స్వర్ణకారుడు ఉంటాడనమాట. ఆయన ఒకరోజు ఏం చేస్తాడంటే తన దగ్గరున్న బంగారంతో ఒక మంచి ముక్కు పుడక తయారు చేస్తాడు. అది ఎంత బావుంటుందంటే ఆ ముక్కు పుడక అసలు అప్పటి వరకు ఎవ్వరు చూసుండరనమాట. దాన్ని అంటే తనలో ఉన్న ఆ కళనంతా కూడా ఆ ముక్కు పుడకలో చేర్చి అతను అంత మంచి ముక్కు పుడక తయారు చేస్తాడనమాట. ఇంకా ఎప్పుడైతే ఇంత మంచి ముక్కు పుడక ఊరు ఊరు వాడి ఇల్లిల్లు అలా మొత్తం ఊరంతా అలా పక్క ఊరు తెలిసిందో అందరూ ముక్కు పుడకని చూడటానికి వచ్చేవారంట. అలా వచ్చినప్పుడు అరెరే! ఆయన ప్రెసిడెంట్ ఉంటారు కదా! ఆ ఊరు. అరెరే! ఈ ముక్కు పుడక వల్ల మన ఊరికి ఎంత ఖ్యాతి వచ్చింది. అందరూ కూడా వస్తున్నారు. ఇలా కాదని చెప్పేసి ఆ ఊరికి మధ్యలో ఒక టేబులేసి, ఆ టేబుల్ మీద ఈ ముక్కు పుడకని పెట్టి అందరిని చూడటానికి ప అందరిని చూడటానికి పంపించేవారంట. అలా అందరూ వచ్చిన వాళ్ళందరూ అబ్బా! ఎంత బావుంది ముక్కు పుడక, ఎంత బావుంది ముక్కు పుడక అని చూస్తూ వచ్చి చూస్తూ వెళ్ళిపోయారంట. అలా కొన్ని రోజులకి వాళ్ళకనిపిచ్చిందంట ఆ ఊరు పెద్దలకి, అరే! మనకసలు ఈ ఊరికి ఇంత ఖ్యాతి రావడానికి ముక్కు పుడకే కారణం కదా! మరి ఆ ముక్కు పుడకను తయారు చేసిన ఆ స్వర్ణకారుడిని మనం ఒక్కసారి గౌరవించుకోవాలి అని చెప్పేసి ఒక రథం తీసుకెళ్ళి, ఆ రథాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఆపి మేము మిమ్మల్ని సత్కరించుకోవాలనుకుంటున్నాము. ఈ మీరు చేసిన ఈ ముక్కు పుడక వల్ల ఇంత ఖ్యాతి వచ్చింది కదా మనకి అని చెప్పేసి అంటే, అప్పుడు ఆయన ఒకటేసారి పగలబడి నవ్వుతాడంట. నవ్వితే ఎందుకండి నవ్వుతున్నారు అని అడుగుతారంట. అంటే అప్పుడు ఆయన అంటాడంట, "నేను చేసిన ముక్కు పుడక ఎందుకండి అంతా అసల ఈ ముక్కు పుడక పెట్టుకుని దేనికి పెట్టుకుంటాం మనం? ముక్కుకు పెట్టుకుంటాం గదా! ఆ ముక్కుని సృష్టించిన భగవంతుడికి చేయండి. నాకెందుకు? ఆ ముక్కే లేకపోతే ఈ ముక్కు పుడక విలువే లేదు గదా! ముక్కు పుడకని ఇంకెవరు పెట్టుకుంటారు అంటాడంట ఆయన. అలాగా మనము ఎప్పటికీ నిలిచిపోయే ఆ భగవంతుడి యందు మనము ఎప్పుడూ కూడా ఆరాధన చేస్తూ ఆ భగవంతుడిని పట్టుకోవాలి అని ఈ కథలోని అంతరార్థమనమాట. ఆయనే శాశ్వతుడు. ఎప్పటికీ నిలిచి ఉండిపోయేవాడు అని. ఇంకొక శ్లోకంలో ఏమంటున్నారు? మొత్తం ఈ విశ్వమంతా ఉన్నది ఆత్మ ఒక్కటే. వేరొకటి లేదు అంటున్నారు. అంటే ఈ విశ్వం మొత్తం ఆత్మ తప్ప వేరొక పదార్థం ఏమీయు లేదు. ఏది ఉన్నా కూడా ఆ చైతన్య రూపంలోనే ఉంది. మనము ఆ చైతన్య రూపాన్ని చూడడం అలవాటు చేసుకోవాలి. ఈ భౌతిక దేహంలో ఉన్న మనము ఎప్పుడు వస్తు రూపాన్నో లేకపోతే ఆ భగవంతుడి యొక్క ఆహ్, ఆ భగవంతుడి యొక్క మనము రూపాన్ని ఒక విగ్రహం రూపంలోనో చూస్తూ ఉంటాం కదా! అలా కాదు. చైతన్య రూపమైన ఆ పరమాత్మ ఆత్మ ఆత్మకి ఉన్న మొన్న వారం మనం తెలుసుకున్నాం కదా! పరమాత్మ చెప్తాడు ఒకసారి. పరమాత్మకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో, అటువంటి లక్షణాలే ఆత్మకి కూడా ఉంటాయి అని. సారీ మాస్టర్స్. అయితే
ఎప్పుడూ కూడా నిత్యము ఆత్మ ఒక్కటే మనకి శాశ్వతము. విశ్వంలో ఉన్నది కూడా ఒక ఆత్మ ఒక్కటే అని చెప్తున్నారనమాట. వేరొకటి లేదు. మనం అంటే ద్వైతం అనేది మనకి ఇక్కడ ఈ భూలోకంలోనే మనకి చూసే రూపంలోనే ఉంది. ఎప్పుడైతే ఒక సాధకుడు సాధనని తన తన సాధనని పదును పెట్టుకుంటూ ముందుకు వెళ్తాడో అప్పుడు ఆ ద్వైతం నుంచి ఏకత్వంలోకి వెళ్తాడనమాట. అప్పుడు అర్థమవుతుంది. ఓహో! ఉన్నదొక్కటే 2 కాదు. నాకు ఎప్పుడు 2గా కనిపిస్తూ ఉన్నాయి అని అర్థమవుతుందనమాట. పరమాత్మ ఒక్కడే ఇంకొకటి లేదు అని అది మనకంటే వేరుగా లేదు. అందరిలో ఉన్న ఆ శుద్ధ చైతన్యాన్ని మనం చూడాలి. ఇక్కడ హ్మ్. ఇక్కడ మనకి 4 విద్యలున్నాయంట. తర్క విద్య ఆహ్, ఆ! అయితే ఇక్కడ మనము ఒక కథ తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఒకసారి ఏమవుతదంట, ఒక పడవ పడవ నడిపే ఆయన దగ్గరికి ఒక పండితుడొస్తాడంట. అయితే పండితుడు అంటాడు, "బాబు నన్ను ఇక్కడి నుంచి ఆ చివరికి తీసుకెళ్తావా?" అంటే ఆ నది దగ్గర ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్న తర్వాత కూర్చున్న తర్వాత కాసేపు పండితుడు అడుగుతాడంట. "ఏమయ్యా నువ్వు అసలు ఏమన్నా శాస్త్రాలేమన్నా చదివావా? నీకు తర్క విద్య అట్లాంటిదేమన్నా నేర్చుకున్నావా?" అని అడుగుతాడంట. అడిగితే ఆయనంటాడంట, నాకేమి రావండి. నాకు తెలీదు" అని చెప్తాడంట. చెప్తే, "తర్క విద్య నేర్చుకోలేదా? అయితే నీ జీవితంలో 25 సంవత్సరాలు వ్యర్థంగా పోయినియి అనవసరంగా" అంటాడు. "కనీసం పోనీ మీమాంస విద్యన్నా నేర్చుకున్నావా?" అని అడుగుతాడంట. "మీమాంస నాకు మాంసం తప్ప ఇంకేది తెలీదండి" అంటాడట. ఆ తర్వాత మళ్ళీ నీకు మీ మాంసం కాదయ్యా! మీమాంస శాస్త్రం అది అని చెప్పేసి అంటాడంట. పోనీ జ్యోతిష శాస్త్రమన్నా నేర్చుకున్నావా? అని అడుగుతాడంట. అయితే జ్యోతిష శాస్త్రమా? నాకు ఏమీ తెలీదండి. నాకేమీ తెలీదండి అంటాడంట. నీ జీవితంలో ఒక ముప్పాతిక నువ్వు వ్యర్థం చేసుకున్నావు. నువ్వసలు ఏమి నేర్చుకోలేదు అని చెప్పేసి అంటాడంట ఆ పండితుడు. ఆ పడవ నడిపే ఆయన చాలా సైలెంట్ అయిపోయి అలా పడవ నడుపుతూ ఉంటాడంట. కాసేపటికి ఉరుములు, గాలి వీస్తూ ఉంటదంట. అంటే అప్పుడు పడవ నడిపే ఆయన అడుగుతాడంట, "స్వామి మీకు ఈత విద్య వచ్చా?" అని. ఆయనంటాడంట, "ఈత విద్య అంటే ఇప్పుడు మరి పడవ మునిగిపోతే కావాల్సింది ఈత విద్యే కదండీ!" అంటాడట. అట్లా పడవ గాలికి పడవ మునిగిపోతది. ఈత వచ్చిన ఆ ఈతకారుడేమో ఈత కొట్టుకుంటూ నది ఒడ్డుకెళ్ళిపోతాడు. అతనేమో నదిలో పడిపోతాడనమాట ఆ పండితుడు. అలాగా ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, ఈ భౌతిక ప్రపంచంలో మనము ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎన్ ఎంత సాధ ఎంత ఈ భౌతిక ప్రపంచానికి ఉపయోగపడే విద్యని ఎంత నేర్చుకున్నా కూడా, అది మన గమ్యాన్ని చేర్చలేనప్పుడు ఆ విద్య మనకి కాలము వ్యర్థమవుతది. అది కేవలం మన భౌతిక అవసరాల్ని మాత్రమే తీర్చగలుగుతుంది. కానీ మనం పట్టుకోవాల్సింది మన సాధనని. అయితే అక్కడ మనకి ఈ కథలో చూస్తే అతనికేమి కావాలి? ఆ పండితుడికి కూడా అప్పటికి ఈతే రావాలి. ఈత వస్తేనే తను తన లైఫ్‌ని నిలబెట్టుకోగలిగేవాడు. తను తన లైఫ్‌ని నిలబెట్టగలిగే ఈత రానందువల్ల తను చనిపోయాడు కదా! అట్లాగా మనము మన జీవితంలో కూడా మన ఆహ్, మన ఆత్మకి ఏమి కావాలి? మన సోల్ ప్లాన్ ఏంటి? అనేది మనం తెలుసుకొని, దాన్ని చేరుకోవడానికి మనము ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. అందుకని మనము ఎప్పుడు కూడా ఈ భౌతిక ఆహ్, ఎన్ని విద్యలు చదివినా కూడా భగవంతుడిని చేరలేదు. గురువుల మార్గాన్ని పట్టుకోకపోతే ఈ సంసార సాగరంలో పడిపోతాం మనం. బయటకు రావాలి అంటే ఆ పరమాత్మనే పట్టుకోవాలి. మరి 2 శ్లోకాల్ని చూద్దాం మాస్టర్స్. ధ్యాన యోగము చేత ఆత్మలో స్థితి కల్గి దృశ్య భావన వీడు మనసా దృశ్యంబులేనట్టి సద్రూపమే నీవు సత్యమును తెలుసుకో మనసా అనుభూతి బడసిన సద్గురుత్తమునికై బాగుగా వెతకుము మనసా గురు పాదముల జేరి ఆత్మానుభూతికై ధ్యానం మొసలుకుము మనసా
అయితే హ్మ్. ఒకసారి ఈ శ్లోకాల్లో మనకేం చెప్తున్నారు? ఒకసారి పరమాత్మ అసలు ఈ భవసాగరంలో ఇంత దుఃఖానికి కారణమేంటి అని ఆలోచించాడట. అప్పుడు ఆ దుఃఖానికి కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు ఏమర్థమైంది అంటే, మానవులందరూ కూడా ఎంతో, ఎంతో చైతన్య స్వరూపమైన ఆత్మ స్వరూపం వాళ్ళు అని వదిలేసి, మానవ దేహాన్ని పట్టుకోవడం వల్ల వాళ్ళకి ఈ భవసాగరంలో అన్ని దుఃఖాలే అనిపిస్తున్నాయంట. దుఃఖం కాదు, దుఃఖం పోనీ అందరికీ దుఃఖం ఉండదు కదా! మరి ఈ భౌతిక ప్రపంచంలో సుఖాలను అనుభవిస్తూ సుఖపడే వాళ్ళు కూడా ఉన్నారు కదా! అంటే ఆ సుఖం కూడా ఆహ్, అది ఆ సుఖం కూడా మనకి టెంపరరీ అన్నమాట. అది ఎప్పటికీ ఉండే ఆత్మానందం కాదు. ఆత్మానందం వేరు. ఈ భౌతిక అవసరాలు మనకి తీరి మనం తెచ్చుకునే ఆ వచ్చే ఆ సంతోషము ఒక మన జీవితంలో మనకొచ్చే ఒక గెలుపో, లేకపోతే మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఒక కారో, లేకపోతే టీవీయో ఏదైనా సరే మనకి ఈ వస్తువుల ద్వారా, మనుషుల ద్వారా వచ్చే ఆనందము స్వల్పమే. ఆ బ్రహ్మానందమే ఎంతో భాగ్యమైనది అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. అంత మరి ఆ ఆత్మానుభూతిని మనం పొందాలంటే ఏం చేయాలి? అంటే ధ్యానాన్ని పట్టుకోవాలంట. ధ్యానం పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? ఆత్మలో మనము స్థితి కలిగి దృశ్యాల్ని చూడడం మానేస్తాము. ఈ భౌతిక ప్రపంచం అంతా దృశ్య స్వరూపమే కదా! అప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటామో, అప్పుడు మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉండే దృశ్యాలు, ఇంకా వాటి మీద ఉండే మక్కువ అన్నీ పోయి, సద్రూపము అంటే సత్యమును మనం తెలుసుకుంటాము. ఓ మనసా! నువ్వు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అది చెయ్యాలి అంటే నువ్వు ధ్యానాన్ని పట్టుకోవాలి. ధ్యానాన్ని చెయ్యి నువ్వు అని చెప్పి చెప్తున్నారంట. మరి ఈ ధ్యానాన్ని పట్టుకోవాలి అంటే, మరి ఈ ధ్యానం మనకి ఎవరి వల్ల వస్తుంది అంటే, ఒక సద్గురుత్తముడైన గురువు వల్ల వస్తుందట. మనం ఎప్పుడు కూడా ఒక సద్గురువుని మనము ఆహ్, వెతుక్కోవాలంట. ఎట్లా వెతుక్కోవాలి? మనకి వంశీ సార్ చెప్తారు గదా! ఎప్పుడు, మీరు అందరి క్లాసెసు వినండి. ఎవరి క్లాసు మీకు బాగా నచ్చుతుందో, మీరు బాగా దానికి కనెక్ట్ అయ్యారు అనిపిస్తుందో, దాన్ని ఫాలో అవ్వండి. మీరు నా క్లాస్‌లే ఫాలో అవ్వండి, నన్నే ఫాలో అవ్వండి అని ఆయన ఎప్పుడూ చెప్పరు. సో, మనకి మనం అన్ని క్లాసులు వినండి. అన్నిటిలోంచి జ్ఞానాన్ని తీసుకోండి. మీరు దేనికి కనెక్ట్ అవుతారో దాన్ని పట్టుకోండి అంటారు గదా! అలాగా ఇక్కడ ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, అయితే ఈ ధ్యాన యోగంలో మనము ఒకసారంట దీనికి మరి ఈ ధ్యాన యోగంలో మనము ఎలా ఉండాలి అంటే ఒక కథ చెప్పుకుందాం. ఇక్కడ ఒక రాజుగారి ఆస్థానంలో ఒక నర్తకిని నాట్యం చేయమన్నారంట. అయితే ఆ నర్తకి తన తల మీద ఒక ఒత్తిని పెట్టుకొని ఒక నీళ్ళ బిందె పైన ఒత్తిని పెట్టుకొని నాట్యం చేస్తుందంట. ఎంత బాగా నాట్యం చేస్తుంది అంటే తన రెండు చేతుల్ని కదిలిస్తుంది, పాట పాడుతుంది. ఎంతో అందంగా నృత్యం చేస్తుందంట. అంత అందంగా నృత్యం చేస్తున్న ఆమె ధ్యాస లోపల నీళ్ళ బిందె కింద పడిపోకూడదు, నీళ్లు పడిపోకూడదు, ఆ ఒత్తి వెలుగుతూనే ఉండాలి. అంటే తన యొక్క ధ్యాసని లోపల ఆ నీటి పైన, ఆ ఒత్తి పైన ఉంచుతూ ఎలాగైతే నర్తన చేస్తుందో, అలాగే మనము ధ్యాన సాధన చేసుకుంటూ, ధ్యాన సాధనలో ముందుకు వెళ్తూ, ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనము అంతే యాక్టివ్‌గా ఉండాలి అనేది ఈ కథ ద్వారా మనకి చెప్తున్నారనమాట. అంటే మనము ధ్యానం చేస్తూ అశాశ్వతమైన దాన్ని కాదు, శాశ్వతమైన దాని మీద దృష్టి పెట్టి ఉంచాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనకేం జెప్తున్నారు అంటే, మన ఫిజికల్ లైఫ్‌ని, మన స్పిరిచ్యువల్ లైఫ్‌ని 2 కూడా ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. రెండిట్లోనూ ఉండాలి. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి, ఇంకొకటేంటంటే ఒక ప్రమిదలో ఒత్తి వేసి పెట్టామనుకోండి, అది వెలుగుతుంది. గాలొచ్చినప్పుడు రెపరెపలాడుతూ ఊగిపోతూ ఉంటుంది కదా! అట్లాగా ఎప్పుడైతే ఆ గాలి మనం ఏం చేస్తాము, ఆ గాలికి దీపము
ఎక్కువ ప్రెషర్‌తో ఉంటే మళ్ళీ ఎక్కడ కొండెక్కుతదో మనం ఏం చేస్తాము, ఆ గాలి వచ్చే ప్రదేశాన్ని ఎట్లాగైతే మనం ఆపుతామో, అలాగే ఎప్పుడూ కూడా మన మనస్సు విషయ చింతనలో ఊగిసలాడుతూ ఉంటుందంట. అందుచేత ఎలాగైతే దీపాన్ని మనము గది తలుపులనో, లేకపోతే కిటికీలనో గాలి రాకుండా ఎలా మూస్తామో, అలాగే ఈ ధ్యానము చేసేటప్పుడు మనము మన మనస్సుని శాంతించి అంతర్ముఖం చేసుకోవాలి. అంటే మనము ఆలోచన లేని స్థితికి వెళ్ళేది ధ్యానం వల్లనే. కాబట్టి ధ్యానం మీద మనం ధ్యాస పెట్టాలి అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు, మరి ఈ ధ్యానం కావాలి అంటే, మనకి ఆత్మానుభూతి రావాలి అంటే, మనం గురువుని పట్టుకోవాలి అంటున్నారు కదా! మరి ఆ గురువుని మనము ఎలా ఎంచుకోవాలి కూడా చెప్పారు కదా! ఇక్కడ మనము గురువుని ఎలా పట్టుకోవాలో ఒక ఉదాహరణలో తెలుసుకుందాం. అయితే ఆహ్, భగవంతుడు చెప్తాడంట, భగవద్గీత చెప్తున్నప్పుడు అర్జునుడికి ఆహ్, 2 న్యాయాలు చెప్తాడంట ఆయన. ఏంటది అంటే మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం అని 2 న్యాయాలున్నాయంట. అయితే ఈ మర్కట కిషోర న్యాయం అంటే ఏమిటంటే, మర్కటకము అంటే కోతి. కోతి పిల్ల ఎప్పుడు కూడా కోతిని గట్టిగా పట్టుకుంటదంట. ఎక్కడ దాని తల్లిని అది ఏ నిమిషంలో కూడా దాని తల్లిని తను వదలకుండా ఎంతో అవేర్‌నెస్‌తో ఆహ్, ఆహ్ కోతి పిల్ల కోతిని పట్టుకుంటదంట. అట్లా మనము మన ఇనీషియల్ స్టేజ్‌లో ధ్యానంలోకొచ్చిన కొత్తలో మన గురువుని మనము అలా పట్టుకోవాలంట. అంత గట్టిగా పట్టుకొని మనం అలా ముందుకు వెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం గురువుని అంత గట్టిగా పట్టుకుంటామో అప్పుడు మనము ఈ ఆధ్యాత్మిక రంగంలో ఎలా ఉండాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? అనే దాన్ని మనము బాగా నేర్చుకోగలుగుతాం. మరి ఈ మార్జాల కిషోర న్యాయం ఏంటి అంటే, పిల్లి పిల్ల, పిల్లి పిల్లని తల్లి పట్టుకుంటదంట. ఎప్పుడైతే మనము, మనము ఈ భౌతిక ప్రపంచంలో ఎంత ధ్యానంలో ఉన్నా, ఎంత సాధన చేస్తున్నా, ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసుకున్న కర్మలకి కానీ, లేకపోతే ఇంకొకటి మన చుట్టూ జరిగే సిట్యుయేషన్స్‌కి కానీ, ఒక్కొక్కసారి మనం చాలా లోలోకెళ్ళిపోతాం. ఆ లోలోకెళ్ళిపోయినప్పుడు, భగవంతుడా! ఇంక నా వల్ల కాదు. నువ్వే శరణం నాకు. నాకింకొకటి ఏమీ తెలీదు. నువ్వు తప్ప నాకింకేమీ తెలీదు. ఇంక నాకు నువ్వే అనుకున్నప్పుడంట ఆయన ఈ మార్జాల కిషోర్‌ని ఆయన్ని తీసుకుంటాడంట. అప్పుడు నా బిడ్డ ఇలా అల్లాడిపోతుంది అని ఆయన పట్టుకుంటాడంట అప్పుడు. ఆయన పట్టుకొని ఇంకా ఆయనే ముందుకు తీసుకెళ్తాడు. ఒకసారి మనము భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేసిన తర్వాత ఇంకంతా ఆయనే చూసుకుంటాడనమాట. ఇహమందు, పరమందు కూడా ఆయనే ముందుకు తీసుకెళ్తూ ఉంటాడనమాట. అయితే మనము ఈ రెండిట్లో ఏదో ఒకటి మార్గాన్ని మనం ఎంచుకొని ముందుకెళ్తూ ఉండాలి. మనం ఉండే మన యొక్క స్థితిని బట్టి మనము ఆ మార్గాల్ని ఎంచుకుంటూ ఉంటామనమాట. అయితే మనము మన గురువులు మనకి పదే పదే ఈ మధ్య చెప్తున్నది ఏంటి అంటే, మన వంశీ సార్ మనకి ఏం చెప్తున్నారు, పత్రిజీ గాని, వంశీ సార్ గాని ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు, మొన్న హైమ మేడం కూడా ఇదే చెప్పారు. ఏమన్నారు? ఎప్పుడూ కూడా సాధనా మార్గంలో మనం ముందుకెళ్ళాలి అంటే ఒక సాధనా మార్గంలోనే కాదు. ఈ భౌతిక ప్రపంచంలో మనం ముందుకెళ్ళాలన్నా కూడా నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్స్ అండ్ నో ఇంటర్ఫియరెన్స్ ఇంటూ అదర్స్ లైఫ్. వేరొకరి జీవితంలో మనము తలదూర్చకూడదు. ఈ 3 కూడా బాగా గట్టిగా పట్టుకోవాలి అని చెప్తున్నారు. రీసెంట్‌గా మన వంశీ సార్ క్లాస్‌లో గూడా సార్ బాగా నొక్కి చెప్పింది ఈ 3 పాయింట్సేననమాట. మనం ఎవ్వరి మీద కంప్లెయింట్ చేయొద్దు, జడ్జ్ చేయొద్దు, ఎవరి లైఫ్‌లోకి మనము తొంగి చూడవద్దు. ఈ 3 పట్టుకుందాం మాస్టర్స్. గట్టిగా పట్టుకుందాం. ఎంత గట్టిగా అంటే తల్లి పిల్ తల్లి తల్లి కోతి పిల్ల తల్లిని పట్టుకున్నంత గట్టిగా మనము ఈ పాయింట్స్‌లో పట్టుకొని, మన సద్గురు మూవ్‌మెంట్‌ని మనము ఎంతో వెలుగుతో ముందుకు తీసుకెళ్దాం. మనము తర్వాత శ్లోకాలు చూద్దాం మాస్టర్స్. ఋషులు పొందిన శాంతి కలుగునా నాకని సంశయింపకువోయి మనసా. అభ్యాసవశమున సర్వులకు మోక్షము సమకూరు ధరణిలో మనసా.
బలహీనుడను నేను అని తలంచుచు నీవు పరితపించెదవేల మనసా. శక్తులన్నీయు నీలోని కలవంచు భావించి ధైర్యమును చేపట్టు మనసా. అయితే ఏమంటున్నారు ఋషులు మునులకే వస్తాయి. భగవంతుడు ఋషులు మునుల్ని తొందరగా కరుణిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నిరంతరం దైవం యొక్క స్మరణలో ఉంటారు కదా! వాళ్ళకైతే ఇవన్నీ ఈజీగా సాధ్యమైపోతాయి. నాలాంటి వాళ్ళకెక్కడ సాధ్యమవుతాయి? సంసారంలో ఉండే మనుషులకెక్కడ అవుతాయి అని అనుకుంటాం కదా! అయితే హ్మ్. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు మాస్టర్స్. ఆ ఉదాహరణ ఏంటో చూద్దాము. ఒక కథ. ఒక అమాయకపు పల్లెటూరి వాడు అతను అడవిలో నడుచుకుంటూ వెళ్తాడనమాట. వెళ్తూ ఉంటే ఇంకొక 3 కిలోమీటర్లయితే అతను వాళ్ళ ఊరు చేరుకుంటాడు. కానీ ఒక ఇంకా 3 కిలోమీటర్లు వెళ్ళక ముందుకే చీకటి పడిపోతదనమాట. చీకటి పడిపోతే ఇంకా 3 కిలోమీటర్లు వెళ్ళాలి నేను. ఎలా వెళ్ళాలో అని చెప్పేసి బాగా బాధపడుతూ ఉంటాడు. అతని దగ్గర ఒక లాంతర్ ఉంటది లైట్. ఆ లైట్ వెలిగించుకుంటాడు. ఆ లైట్ చూస్తే ఒక కొంచెం దూరం మాత్రమే వెలుగు కనిపించేలాగా ఉంటది ఆ లైట్. అతనికి ఎప్పుడైతే లైట్ వెలిగిస్తాడో చాలా డౌటొచ్చేస్తది. ఎలాగ నేను ఇంత దూరం వెళ్ళాలి? ఈ కొంచెం చిన్న దీపంతో నేనెలా వెళ్ళగలను అనుకుని ఏం చేస్తాడు, అక్కడే కూర్చొని ఏడుస్తా ఉంటాడు. ఏడుస్తూ ఉంటే ఒక సాధువు ఒకాయన అటుగా వెళ్తూ ఉంటాడనమాట. "ఏంటి నాయనా ఎందుకు ఇలా కూర్చొని ఏడుస్తున్నావు?" అంటే, "చూడండి స్వామి, నేనింకా 3 కిలోమీటర్లు వెళ్తే గాని నేను మా ఊరు వెళ్ళలేను." అమాయకుడు కదా! ఇంకా 3 కిలోమీటర్లు వెళ్తే గాని మా ఊరు వెళ్ళలేను. మరి ఈ దీపం చూస్తేనేమో కొంచెం దూరమే ఇది వెలుగు చూపిస్తుంది. అదే వెలుగులో ఉంటే ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని మా ఊరు అని చెప్పి ఏడుస్తాడనమాట. అయితే "ఏడవకు నాయనా! ఎందుకు ఏడుస్తావు? నువ్వొక పని చెయ్యి. ఎక్కడ ఆగకు. ఆగకుండా ఈ వెలుగుతున్న దీపాన్ని నీతో పట్టుకుని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండు. నువ్వు నీ గమ్యాన్ని చేరుకునే వరకు ఇది వెలుగుతూ ఉంటుంది" అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. అప్పుడు అతను అలా ఆ దీపాన్నలా పట్టుకొని వెళ్తూ ఎక్కడ ఆగకుండా వెళ్తూ ఉంటే అతను వాళ్ళ ఊరు చేరుకుంటాడనమాట. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, ఋషులు, మునులు మాత్రమే కాదు, సంసారంలో ఉన్న మనకు కూడా ఆ భగవంతుడు నిరంతరం సాధన ఎరుకలో ఉంటే ఆ భగవంతుడిని చేరుకోవడం కష్టం కాదు. అది సాధన అంత ముఖ్యమైనది. మనము చూడండి, మనము మన లైఫ్‌లో తెలుసుకుంటూ ఉంటాం. ఏంటి ఎప్పుడు మనల్ని మనం యాక్టివ్‌గా ఉంచుకోవాలి అంటే, మనం స్కూల్లో ఉన్నప్పుడు చూడండి గేమ్స్ ఆడతాము, ఇవి ఆడతాము, పిల్లలందరిని ఆడిపిస్తారు, యాక్టివ్‌గా ఉంటాం. కానీ ఒక స్టేజొచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఎవరు గూడా హౌస్ వైఫ్స్ అయిపోయాక ఎవ్వరు కూడా వాళ్ళ హెల్త్ పైన కానీ, లేకపోతే వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్‌కి గాని వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ కేర్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంటది గాబట్టి. ఫ్యామిలీనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి. ఏమంటున్నాడు, ఎప్పుడైనా సరే నువ్వు ఏది నేర్చుకున్నా కూడా సాధన. ఇప్పుడు మనం యోగా తెలుసుకున్నామనుకోండి. యోగాలో ప్రాణాయామం తెలుసుకున్నాం. ప్రాణాయామంని వదిలిపెట్టకూడదు. నిరంతరం సాధన చేసుకుంటూ ఉండాలి. ఎంత టైం దొరికితే అంత టైం. 5 నిమిషాలైనా సాధన చేసుకోవాలి. అలాగే ధ్యానం కూడా అంతే. ఏదన్నా ఒకరోజు మనం మిస్ అయినా కూడా నెక్స్ట్ డే మాత్రం వదలకుండా నిరంతరం సాధనలో ఉంటే ఏదైనా కూడా మనలాంటి సంసారంలో ఉన్న అందరికీ కూడా సాధ్యమే అని ఈ కథ ద్వారా మనకి చెప్తున్నారు. నువ్వు బలహీనుడివి కాదు. బలహీనుడిని నేను. నాకేమొస్తది ఋషులకు, మునులకే వాళ్ళే ఎంతో కష్టపడ్డారు కదా! నాకేమొస్తది? నాకెందుకు కనబడతాడు? అని లేకపోతే వంశీ సార్ ఎంత గొప్పవారు, మేడం ఎంత గొప్పవారు. వాళ్ళకి గాబట్టి ఇంత మంచి మంచి అనుభవాలొస్తున్నాయి. నాకెందుకొస్తాయి? నేనెప్పుడు అలా ఎప్పుడు కూడా మనల్ని మనము తక్కువ చేసుకోకూడదంట మాస్టర్స్. చూడండి ఏమంటున్నారు? మనలో ఉండే ఒకింత భక్తి, వైరాగ్యం, విచారణ ఈ 3 ఉంటే చాలంట. ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా ఆ చిన్న కాంతి ప్రకాశాన్ని సపోర్ట్‌గా పట్టుకొని మనం సాధన చేయడం వల్ల మనకు మోక్ష స్థితిని
చేరుకునే స్థాయి మనకు కూడా వస్తుంది. అంటే ఇక్కడ నిరంతరం ఏం చేయాలి అంటే సాధన ఒక్కటే ముఖ్యం. సాధన కంపల్సరీ చెయ్యాలి అని చెప్తున్నారు. అందుకు మనం ఏం చేద్దాం మాస్టర్స్? పత్రిజీ చూపించిన ఈ ధ్యాన సాధనని, ఇంకా వంశీ సార్ చూపించిన కలల సాధనని వదలకుండా తప్పకుండా రోజూ చేసుకుంటూ మనం మన ఆత్మ యొక్క గమ్యాన్ని చేరుకుందాం. దాని డిజైన్ ఏంటో, అది ఏం చేయడానికొచ్చిందో తెలుసుకొని, ఆ వేలో మనము ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు తర్వాతి శ్లోకాలు నేర్చుకుందాం మాస్టర్స్. జన్మమ్ములన్నిటిలో నరజన్మ శ్రేష్టమని చక్కగా నిరుగుము మనసా. దైవ భావము కలిగి మనుజత్వమంతయు సార్థకంబుగ జేయి మనసా. శాస్త్రాల సారము వివరించి తెలిపెదా శ్రద్ధగా వినుము ఓ మనసా. పరహితమే పుణ్యము పరపీడ పాపము దయచూపు ఎల్లెడల మనసా. భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచంలో అన్నిటిలోకెల్లా ఒక్క మనిషి జన్మ అంటే నరజన్మ ఒక్కటే శ్రేష్టమైనదంట. ఎందుకంటే మిగతా ఈ చరాచర జీవ ప్రాణులన్నిటిలో కూడా జీవ ప్రాణులన్నిటికీ మనిషికి ఉన్న తేడా ఏంటి అంటే, మనిషికి భగవంతుడు మనస్సునిచ్చాడు. ఆ మనస్సుకి ఒక వాక్కునిచ్చాడు. దానికి ఒక ఫీలింగ్స్‌ని పెట్టాడు. అంటే తనని తనకి ఈక్వల్‌గా సృష్టించాడు. కాకపోతే మనము ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయి, మనము మన ఆత్మకి దూరంగా జరిగిపోయి, ఈ దేహమే నేను, ఈ మనస్సే నేను, ఈ దేహమే నేను, ఈ భౌతిక ప్రపంచమే నాది. ఆహ్, హ్మ్. ఈ భౌతిక ప్రపంచంలో నేను ఆహ్, నా తల్లిదండ్రుల్ని, నేను నా సొంత కాళ్ళ మీద నిలబడి, నా కుటుంబాన్ని, ఆహ్, నా పిల్లల్ని తీర్చిదిద్ది, ఒక స్థాయికి తీసుకెళ్ళి, నా బాధ్యతలను తీర్చుకోవడమే నా గమ్యం అని ప్రతి మనిషి అలాగా ఈ భౌతిక ప్రపంచంలో పడిపోతున్నారు. కానీ అది కాదంట. జన్మములన్నిటిలో నరజన్మము శ్రేష్టమని తెలుసుకో. ఎందుకు నరజన్మ శ్రేష్టము అంటే, మిగతా జీవరాశులన్నీ కూడా వాటికి మనస్సు లేదు. అవి అక్కడే ఆగిపోయినాయి. కానీ నువ్వు నీ మనస్సుని శుద్ధం చేసుకోవడం వల్ల ఆ పరమాత్మను చేరుకోగలవు. ఆ పరమాత్మని తెలుసుకోగలవు అని చెప్తున్నారనమాట. అయితే ఈ ఈ దీనిని అసలు మరి ఈ మనస్సుని మనం ఎలా శుద్ధం చేసుకోవాలి అంటే, ప్రాక్టీస్ దీనికి ఎలా చేయాలి అంటే, మనం ఏ విధంగా అయితే అద్దాన్ని తుడుస్తామో, అద్దాన్ని తుడిసినప్పుడు అంటే అద్దం మురికి పట్టేసిందనుకోండి. అద్దం మీద మురికి ఉంటే, మనం ఎదురుగుండా వెళ్లి నుంచున్నా మన మొహమే మనకు కనిపిస్తుందా? కనిపించదు కదా! అలాగా మనము ఈ ఐహిక సుఖాల్లో, ఐహిక భోగాల్లో లేకపోతే సుఖం, దుఃఖం ఈ అరిషడ్ వర్గాల్లో మనము ఉండి, మనము మొత్తం మురికి పట్టించుకున్నాం మన మనస్సుకి. ఎప్పుడైతే మనం మన మనస్సుని శుద్ధం చేసుకుంటామో, అప్పుడు మనకి మన ఆత్మ అంటే, ఆ పరమాత్మ స్వరూపమైన ఆత్మ దర్శనమిస్తుందనమాట. ఆ పరమాత్మకి, ఆత్మకి ఏమీ తేడా లేదు. 2 ఒకటే. అందుకని మనము మన మనస్సుని శుద్ధం చేసుకొని దాన్నొక అద్దంలా చేసుకుంటే, మనకి ఆ పరమాత్మ అంటే ఆత్మ యొక్క దర్శనము అవుతుందనమాట. అయితే దీనికి ఒక కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి అనిపించిందంట, శ్రీకృష్ణ గీతోపదేశం చేస్తాడు కదా! కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు కదా! దాని యొక్క అప్పటి రాజుల కాలంలో మరింత టెక్నాలజీ లేదు కదా! ఏదైనా సరే చిత్రకారుల్ని పిలిపించి ఆయన పెయింటింగ్ చేపించుకునేవాళ్ళు కదా! అట్లాగా ఆయనకి అనిపించిందంట, నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టు ఆ చిత్రాన్ని చిత్రీకరించుకొని నాకు రోజు చూసుకోవాలనుంది అని చెప్పేసి చెప్తే అందరూ చాటింపేస్తారనమాట. ఎవరైతే చిత్రకారులున్నారో, బాగా చిత్రాలు గీసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరిని పిలిపిస్తారు. అందరిని పిలిపిస్తే అప్పుడు మొత్తానికి ఒక ఇద్దరు చిత్రకారులని వాళ్ళు ఎంపిక చేస్తారనమాట. అందులో ఎంపిక చేసిన వాళ్ళలో ఏం చెప్తారు రాజుగారు అంటే, "మీరు నాకు ఆహ్, శ్రీకృష్ణ గీతోపదేశం చేస్తున్న చిత్రాన్ని చిత్రీకరించి ఇవ్వండి. దీనికి నేను మీకిచ్చే సమయము 6 నెలలని" చెప్తారనమాట. ఈ 6 నెలలు కూడా మీ పోషణ భారం అంతా నాది అని చెప్తారు. ఎవరైతే బాగా గీస్తారో వాళ్ళకి ఒక 10,000 ఇస్తాను అని చెప్పేసి రాజుగారు ప్రకటిస్తారట. అప్పుడు ఇద్దరికి కూడా ఒక రూమ్ ఇస్తారంట.
ఆ రూమ్‌లో ఒకవైపు ఒక స్క్రీను, ఒకవైపు గోడ, ఇంకొక వైపు గోడ మధ్యలో తెర కట్టేస్తారనమాట. ఇద్దరికి ఒకరు ఏం వేస్తున్నారో ఇంకొకరికి తెలియకుండా. అలా 7 నెలలు గడిచాయంట. అరే! అసలు వీళ్ళు ఏమేసారు చిత్రము అని చూద్దామని జడ్జెస్ ఉంటారు కదా! వాళ్ళు వచ్చారంట. ఫస్ట్ చిత్రకారుడిని చూసారంట. అబ్బా! ఎంత బావుందసలు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే వచ్చి నుంచున్నట్టుగా ఉంది కదా! ఈ చిత్రం. ఎంత బాగా వేశాడో ఈ చిత్రకారుడు. ఇతనికి ఆ 10,000 వరహాలు వస్తాయి గావచ్చు అని చెప్పి అనుకుంటారంట. కానీ రెండో ఆయన ఏం వేశాడో తెలీదు గదా! సరే అది అది కూడా చూద్దాం అని చెప్పేసి రెండో ఆయన ఏం వేశాడని తెర తీస్తే అతను ఏ ఒక్క రంగుని ఉపయోగించలేదంట. ఏ ఒక్క రంగుని ఉపయోగించలేదు. ఈ 6 నెలలుగా రాజుగారి ఆస్థానంలో రాజుగారి అదేంటి ఏమంటారు? రాజుగారు ఇచ్చే అలవెన్సెస్ అన్నీ వాడుకున్నాడు కదా! కానీ అతను ఏమి ఉపయోగించలేదంట. ఒక్క గాజు ముక్కతోటి మొత్తము ఆ గోడనంతా గీకేసాడంట. అదెలా అయిపోయింది అంటే, ఒక్కసారి తెర తీయంగానే ఆ చిత్రకారుడు వేసిన బొమ్మ ఇటువైపు అద్దంలాగా ఇటువైపు దానిలో కనిపించసాగిందంట. అబ్బా! ఇతను ఎంత తెలివైన వాడు నిజంగా. ఈ గోడనే ఒక అద్దాన్ని చేసేసాడు. అది ఎంత అందంగా కనిపిస్తుంది అని చెప్పి మొత్తానికి ఇతనికే ప్రైజ్ మనీ కూడా ఇతనికే వచ్చిందంట. సో, ఈ కథలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనము కూడా మన మనస్సు మీద ఉన్న మురికిని తొలగించుకొని, మన మనస్సుని అద్దంలా చేసుకుంటే, ఆ అద్దంలో మన ఆత్మ ప్రతిబింబిస్తుంది అంట. ఆత్మలో ఉండేది పరమాత్మే కదా! పరమాత్మ అంటే భగవంతుడే కదా! భగవంతుడిని మనము చేరుకోగలిగే ఆహ్, భగవంతుడిని ఈజీగా చేరుకోగలుగుతాము అని చెప్పి దీని ద్వారా చెప్తున్నారు మనకి. ఇంకొకటేమంటున్నారు, శాస్త్రాల సారము వివరిస్తున్నారు. ఏమని అంటే, పరహితమే పుణ్యము, పరపీడ పాపము అంటున్నారంట. అంటే పరహితము ఎప్పుడూ కూడా మనము పక్క వాళ్ళ మంచినే కోరుకోవాలంట. వాళ్ళు మనకి చెడు చేసినా కూడా వాళ్ళు మంచిగుండాలి అని వాళ్ళ మంచినే కోరుకోవాలంట. పరహితమే పుణ్యము, పరపీడ పాపము. ఏ సిట్యుయేషన్‌లో కూడా మనల్ని బాధిస్తున్న వాళ్ళని కూడా మనము దూషించకుండా వాళ్ళు కూడా బావుండాలి. వీళ్ళు నాకు నేర్పించడానికే వచ్చారు. మన వంశీ సార్ చూపిచ్చిన మార్గాన్ని మనము గురువులు మనకి ఇచ్చిన ఈ సాధనని మనము సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఏం సాధన? నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇంటూ అదర్స్ లైఫ్. మనము దీన్ని నరాలు జీర్ణించుకొని మనము దీంట్లో ముందుకు వెళ్దాం మాస్టర్స్. మరి ఇంకొక 2 శ్లోకాలేంటో చూద్దాం. మార్గములన్నిటిలో భక్తి మార్గమే చాలా సులభమైనది ఓయి మనసా. శ్రద్ధతో శుద్ధితో భక్తి మార్గము బట్టి గమ్యాన్ని చేరుకో మనసా. పెక్కు జన్మల నుండి విషయ సంస్కారాలు వెంటాడుచున్నవి మనసా. అభ్యాస బలముచే వాని నెల్లను నీవు పోగొట్టుకోయి మనసా. ఏమంటున్నారు మాస్టర్స్ ఇక్కడ మార్గాలన్నిటిలో కూడా భక్తి మార్గము చాలా శ్రేష్టమైనది, ఇంకా సులువైనది అనే చెప్తున్నారు. అయితే ఎప్పుడూ కూడా మనము గురువుని ఆహ్, ఒక గురువు దగ్గరికి శిష్యుడు చేరుకోగానే గురువు జ్ఞానాన్ని బోధించరంట. కర్మయోగాన్ని బోధిస్తారంట. కర్మయోగం తర్వాత భక్తి యోగం. భక్తి యోగం తర్వాత జ్ఞాన యోగంలోకి మన సాధన ఈ విధంగా ఉంటుందంట. ఇట్లా తీసుకెళ్తారంట. అలా తీసుకెళ్ళిన దాంట్లో ఈ భక్తి మార్గము చాలా ఉత్తమమైనది. ఎంతో సులభమైనది. అంటే మనము గురువుకి చాలా దగ్గరగా ఉండగలిగేది భక్తి మార్గంలోనే. చూడండి మీరాబాయి కృష్ణుడినే తలుస్తూ, కృష్ణుడినే తులసీదాస్ శ్రీరాముడిని ఎలాగ పట్టుకున్నారు? హనుమంతుడు శ్రీరాముడిని ఎలా పట్టుకున్నారు? ఇదంతా భక్తి మార్గమే గదా! భక్తి మార్గం చాలా సులభమైందంట. ఇంకా అది చాలా శ్రద్ధతో గాని, శుద్ధితో గాని ఈ భక్తి మార్గాన్ని పట్టుకుంటే గమ్యాన్ని మనం చాలా ఈజీగా చేరుకుంటామంట. అందుకే మనము మన గురు పాదాల్ని ఎంతో భక్తితో, శ్రద్ధతో పట్టుకొని మన గమ్యాన్ని మనం చేరుకుందాం మాస్టర్స్. ఇంకొకటేం చెప్తున్నారు? పెక్కు జన్మల నుండి విషయ సంస్కారాలు వెంటాడుతున్నాయంట. మన గత జన్మలు మనకు తెలీదు కదా! మన గత జన్మల్లో చేసిన పాపము, ఒక్కొక్కసారి ఒక్కో జన్మలో చాలా క్రూరంగా బిహేవ్ చేసుంటాము. ఆ క్రూరంగా బిహేవ్ చేసింది ఒక జన్మకి పోతదా? మనకి జ్ఞానం వచ్చిన ఒక జన్మకే
ఆ పాపము దాని యొక్క వాసన పోతదా? పోదు కదా! అది అది అంట జన్మ జన్మలకి అది కంటిన్యూ అవుతూ ఉంటుందనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాస్టర్స్ నేను ధ్యానంలోకొచ్చిన కొత్తలో నాకు ఒక అనుభవం వచ్చింది. అప్పుడు నాకు అసలు ఈ కళలు గాని, ఇట్లా అదేంటి కర్మ ధ్యానం కానీ నాకసలు ఇవేవి తెలియవు. అయితే కానీ నేను ఫస్ట్ ధ్యానం చేయాలి. పీఎంసీలో ఫస్ట్ మెడిటేషన్ చూసాను. ఏం చేయాలి అంటున్నారంటే, శ్వాస మీద ధ్యాస పెట్టమంటున్నారు గదా! సరే కూర్చుందాం. బాబా నాకు లోపల నుంచి బాబా ఒక్కటే అనిపించేవాడు. "నువ్వు మెడిటేషన్ చెయ్యి, నువ్వు మెడిటేషన్ చెయ్యి." బాబా నాకు తెలీదు ఏ మెడిటేషన్ జేయాలో. నువ్వే చూపించు నాకేదో ఒక మార్గం అనుకున్నప్పుడు నాకు పీఎంసీ కనిపించింది మాస్టర్. అప్పుడు నేను కూర్చున్నా. ధ్యానంలో కూర్చొని ఫస్ట్ శ్వాస మీద ధ్యాస అంటున్నారు గదా! అని ధ్యాస పెట్టా. పెట్టిన తర్వాత ఒక ఆ రోజు నేను ఒక 5-10 మినిట్స్ మాత్రమే చేయగలిగాను. ఆ రోజు రాత్రి నాకు ఒక కలొచ్చింది. ఆ కలలో ఏమైందంటే, ఒక అతను ఉన్నాడు. అతను పొడవుగా ఉన్నాడు. ఒక చీకటి రూమ్‌లా ఉందన్నమాట అది. అతనేం జేస్తున్నాడంటే, మనుషుల అవయవాలుంటాయి గదా! వాటిని కట్ చేస్తున్నాడు. అదేదో మూవీలో చూసినట్టన్నమాట. వాళ్ళు అండర్ గ్రౌండ్‌లో మనుషుల అవయవాల్ని కట్ చేసి అవి వేలాడదీస్తూ ఉంటారు చూడండి. ఏదో మూవీ నాకు గుర్తులేదు. అయితే సేమ్ ఇతను గూడా అట్లా జేస్తున్నాడన్నమాట. నేను చూస్తున్నాను. చూస్తుంటే అతను నన్ను తరుముతున్నాడు. తరుముతుంటే నాకు లోపల భయమేస్తుంది. భయంగా ఉంది నాకు. భయమేస్తుంటే ఆహ్, ఎంతవరకు పరిగెడతానిలాగా అని నాకే అనిపిచ్చింది. అక్కడ ఆగిపోయాను. ఆగిపోయి ఎందుకు నువ్వు నన్ను తరుముతున్నావు? ఇంతలా ఎందుకు భయపెడుతున్నావు నన్ను? ఇలా భయపెడుతూ ఎంతకాలం బతుకుతావు? ఇట్లా ఒకళ్ళని భయపెడుతూ, ఒకళ్ళని హింసిస్తూ నువ్వు చేసే హింస చేస్తున్నావు. ఇలా ఒకళ్ళని భయపెడుతూ నువ్వు ఎంతకాలం ఇలా భయపెడుతూ ఉంటావు నువ్వు? కాదు. అంటే నువ్వు నిలబడితే ఒకరికి అండగా నిలబడు. అంతేగాని ఇట్లా భయపెడుతూ, వెంట పడుతూ ఇట్లా ఉండకు అన్నాను. నాకు కల ఆగిపోయింది. వెంటనే మెలుకువొచ్చేసింది. అయితే నాకు అప్పుడు ఇదంతా తెలీదు. తర్వాత ఎప్పుడో నాకు వంశీ సార్ ఇలాగా వంశీ సార్ వీడియో లైట్ వర్కర్స్ టీవీలో వంశీ సార్ వీడియో చూసి అప్పుడు మేడం నంబర్ ఇచ్చేవారు కదా! ఆ నంబర్‌కి పెడితే అప్పుడు సార్ చెప్పారనమాట. "నీకు వచ్చే అనుభవం మంచిదమ్మా. అక్కడ నువ్వు మాట్లాడావు కదా! ఇట్లాగా నువ్వు అతన్ని ఉద్ధరిస్తూ మాట్లాడావు కదా! దాన్ని బట్టి నీ గతకాలపు కర్మ మారిపోయింది. నీ కర్మ మారిపోయింది. ఇప్పటి నుంచి నువ్వు ఉన్నతమైన దారిలో నువ్వుంటావు అని చెప్పేసి అన్నారనమాట. అంటే నేను ఒకానొక జన్మలో ఏ జన్మలో చేసుకున్నానో తెలీదు. ఆ జన్మలో కర్మ నాకు అక్కడ చూపిచ్చారు. ఇంకొకటేంటంటే మాస్టర్ ఆ తర్వాత నాకు అప్పటినుంచి ఇంకసలు భయం పోయింది. నాకసలు భయం లేదు అప్పటినుంచి. నాలో ఉన్న భయాన్ని ఆ కళ ద్వారా అలా తీసేసారేమో అనిపిచ్చింది. ఆహ్, నిజంగా ఈ కళల్ని పట్టుకుంటే మనము మన జీవితాన్ని ఎంత శుద్ధి జేసుకోవచ్చో కదా! ఎంత క్లీన్ జేసుకోవచ్చు కదా! ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్సే. ఎంత అదృష్టం ఉంటే మనకి ఇంత మంచి మాస్టర్స్ దొరుకుతారు. ఇంకొకటి మాస్టర్స్ మనము వంశీ సార్‌ని పట్టుకొని మన కళల్ని మనం చూసుకుంటూ, మన గత జన్మల్ని చూసుకుంటూ, వాటిని విపాకం చేసుకుంటున్నాం కదా! ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన ఆయనకి ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞతతో ఉండాలి. మన లైఫ్ లాంగ్ మనం కృతజ్ఞతతో ఉండాలి. దీన్నెప్పుడు మర్చిపోకూడదు అనేది నా విన్నపం మాస్టర్స్. హ్మ్. ఇక్కడ విషయ సంస్కారాల గురించి చెప్తూ ఒక కథ చెప్పుకుందాం. ఒక ఒక దొంగని పోలీసులు పట్టుకొని అతను చేసిన తప్పుడు పనికి గాను అతనికి శిక్ష వేశారంట. శిక్ష వేస్తే అతను ఎన్ని సం ఒక 10 సంవత్సరాలు శిక్ష వేశారంట అతనికి. శిక్ష వేస్తే అప్పుడేమైంది, అతను 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేసాడంట. తర్వాత అతన్ని వదిలేసారంట. వదిలేసేటప్పుడు లెక్క చూస్తే 10 సంవత్సరాల 7 రోజులు, 10 రోజులు ఎక్కువయిందంట. "అరేయ్! నువ్వు 10 సంవత్సరాలే అసలకి లెక్క 10 సంవత్సరాలే నువ్వు శిక్షను అనుభవించాలి. కానీ ఇక్కడ 10 సంవత్సరాల 7 రోజులు ఎక్కువైపోయింది. దాని గురించి నువ్వు వదిలేసేయి. కానీ నువ్వైతే 10 సంవత్సరాలు శిక్ష అనుభవించేసావు కాబట్టి మేము నిన్ను వదిలేస్తున్నాము" అంటే అతనన్నాడంట, "పోనీలెండి సార్ ఏమైంది ఇందులో? మిగతా 7 రోజులు మళ్ళీ నేనొచ్చినప్పుడు శిక్ష ఏస్తారు గదా! అందులో కట్ చేసుకోండి" అని చెప్పాడంట. అంటే ఇక్కడ మనకి ఆ దొంగ యొక్క విషయ సంస్కారం అంటే 10 సంవత్సరాలు శిక్ష అనుభవించినా కూడా అతనిలో పరివర్తన రాలేదు. ఇంకా గూడా నేను మళ్ళీ దొంగతనాలే చేయాలి, దొంగగానే ఉండాలి అని అనుకుంటున్నాడనమాట. ఇది మాస్టర్స్. ఇక్కడితో ఇవాల్టి క్లాస్‌ని నేను ముగిస్తున్నాను. థాంక్ యూ మాస్టర్స్. నాకింతటి భాగ్యాన్నిచ్చిన
హైమ మేడంకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థాంక్ యూ.